ఆర్జీవీని వింత జీవి అంటారు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎవరిపై ఎలా రియాక్ట్ అవుతారో ఎవరికీ తెలియదు. ఆయన ఏది మాట్లాడినా లాజిక్గా ఉంటుంది. అటు సినిమాలైనా ఇటు పాలిటిక్స్ అయినా తనదైన స్టైల్లో స్పందిస్తుంటారు. అంతేకాదు టాలీవుడ్లోకి కొత్త వారిని ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. కొత్త వారికి ఎప్పుడు అవకాశాలు ఇస్తూ వారిలోని టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ. రాజకీయ నేపథ్య సినిమాలకు ఇకపై దూరంగా ఉంటానని, కొత్త టాలెంట్ను ప్రోత్సహించాలనుకుంటున్నానని చెబుతున్నారు ఆర్జీవీ. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయాలని, సినిమా మేకింగ్లో కూడా ఆడియన్స్ను ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఒకానొక సమయంలో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో అలరించిన ఆయన కొంతకాలంగా ఆ బ్రాండ్కే దూరంగా ఉన్నారు. ఆర్జీవీ గొప్ప టెక్నీషియన్ అనే పేరును కొంతకాలంగా ఆయన ఎంచుకున్న కథలతో చెడగొట్టుకున్నారు. తాజాగా ఇప్పుడు రూట్ మార్చారని చెబుతున్నారు వివాదాస్పద డైరెక్టర్. ఈ మేరకు యువర్ ఫిల్మ్ పేరుతో ఓ కొత్త కాన్సెప్ట్ను ఆయన లాంచ్ చేశారు. మెజార్టీ సభ్యులు ముఖ్యమంత్రిని ఎంచుకున్నట్లు, తమకు నచ్చే సినిమాలను ఆడియన్స్ లైక్ ఆధారంగా డెమోక్రటిక్ విధానంలో చేయనున్నారు వర్మ. ఏ సపోర్ట్ లేని ప్రతిభావంతులను ఎంకరేజ్ చేయాలన్నదే తన ఆలోచన అని, సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లోని ది బెస్ట్ టాలెంట్ ఆడియన్స్ను గుర్తిస్తామన్నారు. అనంతరం వారితో తామే సినిమా తీస్తామని క్రౌడ్ ఫండింగ్ ఆలోచన కూడా ఉందన్నారు. ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ అస్సలు మ్యాటరే కాదు. స్టార్ హీరోల ఇమేజ్కు తగ్గ సినిమాలు చేయలేనని, ఈ విషయాన్ని పలుమార్లు ఆర్జీవీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. తనకు ఆ కెపాసిటీ లేదని తెలిపాడు. తాను ఎప్పుడు రియలిస్టిక్, డార్క్ జోనర్ సినిమాలు చేశానని, జోనర్ బేస్డ్ సినిమాలే చేశానని పేర్కొన్నారు. అలాగే ఆస్కార్ అవార్డులపై సంచలన కామెంట్స్ చేశారు వర్మ. ఆస్కార్ అవార్డులు వెనుక ఉన్నది మార్కెటింగ్ టెక్నిక్ అని ఆరోపించాడు. అయితే దానికోసం ప్రయత్నించడంలో తప్పేమీ లేదన్నారు. తాను ఎక్కువగా హాలీవుడ్ సినిమాలనే చూస్తానని, ఇటీవల విడుదలైన సినిమాల్లో తనకు నచ్చిన బెస్ట్ మూవీ ఓపెన్ హైమర్ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆర్జీవీ.